ప్రైజ్ ద లార్డ్. ప్రపంచ సబ్బాతు బడుల ఆదివారము. టాపిక్ ఈ బాలులు ఎట్టివారగుదురో. టాపిక్ ఈ బాలులు ఎట్టివారగుదురో. పాఠములు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 57 నుంచి 66 వరకు. ఉత్తర ప్రత్యుత్తరముగా కీర్తనలు 119వ కీర్తన 9 నుంచి 16 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 57-58 వచనాలు చదువుకున్నాము. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలిజబెత్తు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మీకు వందనములు. మమ్మల్ని ఇంత వరకు కాచి ఉంచినందుకు మీకు స్తోత్రములు. నేను వాక్యము చెప్పుచుండగా మీరే మా తోడు ఉండండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సబ్బాతు బడుల ఆదివారము అంటే ఆదివారములు పాఠములు చెప్పుట. సండే స్కూల్ ఎలా ప్రారంభించారు, ఎలా వచ్చింది? క్రిస్టియన్ సండే స్కూల్ అనేది 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఇది పారిశ్రామిక విప్లవం సమయంలో మొదలైంది. బాల కార్మికులుగా ఉన్న పిల్లలకు విద్యను అందించాలని ఆదివారం విద్యను చెప్తారు పిల్లలకి. ప్రపంచ సండే స్కూల్ అనేది 1781లో రాబర్ట్ రైక్స్ 18వ శతాబ్దంలో ప్రారంభించాడు. విలియం కింగ్ డార్సీలో ఇది మొదలైంది. మొదటి పాఠం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1 నుంచి 14. ఇక్కడ సంసోను యొక్క తల్లిదండ్రులు కనిపిస్తారు. సంసోను పుట్టకముందే దేవుని యొక్క ప్రణాళిక అతని మీద ఉంది. సంసోను తల్లిదండ్రులకు దూత వచ్చి, నీకు ఒక కుమారుడు పుడతాడు, వానికి క్షౌరము చేయించకూడదు, ద్రాక్షారసమునకు దూరంగా ఉండాలి, అలా దేవునికి ప్రతిష్టకరముగా పెంచాలి అని దూత మానోహు అతని భార్యకు చెబుతుంది. అతని తల్లికి కూడా ద్రాక్షారసము తాగించకూడదు. అంటే దేవుని యొక్క ప్రణాళిక సంసోను పుట్టకముందే సంసోను మీద దేవుని ప్రణాళిక ఉంది. రెండవ పాఠం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఏ విధంగా బాధ్యతగా ఉండాలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి మీ పిల్లలను పెంచే విధానం జాగ్రత్తగా బాధ్యతగా పెంచాలి. స్నేహితులు, బంధువులు, సమాజం వారి యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా బాధ్యతగా దేవుని యందు భయంతో పెంచాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని ఆజ్ఞలు నేర్పించాలని ఈ వాక్యము తెలియజేస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవలోనే వానికి నేర్పుము. వాడు నడవవలసిన త్రోవలోనే వాడు నడుస్తున్నాడు. దేవుని వాడిని నడిపిస్తున్నాడు. మూడవ పాఠము లూకా సువార్త 1వ అధ్యాయము 57 నుంచి 66 వరకు. ఇక్కడ చూసినట్లయితే జకర్యా, ఎలిజబెత్తు కనిపిస్తారు. బాప్తీసమిచ్చు యోహాను పుడతాడు అని దూత వచ్చి జకర్యాకు చెబుతుంది. అప్పుడు జకర్యా, మేము వృద్ధులము కదా, మాకు ఎలా పుడతారు అని అన్నాడు. అప్పుడు యేసయ్య జకర్యా నోరు మూసివేస్తాడు. నీకు కుమారుడు పుట్టే వరకు నీ నోరు తెరవనివ్వడు. అప్పుడు జకర్యా నోరు మూయబడుతుంది. తన కుమారుడు పుట్టే వరకు కూడా ఆ కుమారుడికి పేరు పెట్టే సమయంలో నీ నోరు తెరవబడుతుంది.
అప్పుడు తను ఈ బాలుడకు యోహాను అని పేరు పెట్టమని రాసి చెప్పుతాడు. అక్కడ ఉన్న బంధువులు అందరూ ఈ బాలుడు ఎట్టివాడగుదుడో అని అందరూ అనుకున్నారు. అయితే యోహానును దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రాకను ప్రకటించాలని యెహోవా దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడున్న ప్రజలు అందరూ ఇతడు ఎట్టివాడగుదుడో అనుకున్నారు. అక్కడున్న ప్రజలు కూడా బంధువులతో సహా ఈ బాలుడు ఎట్టివాడగుదుడో అని అందరూ అనుకుంటున్నారు. అందుకనే దేవుని యందు భయభక్తులతో పెంచాలి అని ఈ అంశము తెలియజేస్తుంది. మనమందరం కూడా దేవుని నడవలసిన ఈ మాటలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాబు చెప్పగా ఇప్పుడు విని ఉన్నాం కదండి. ఏంటంటే ఈ బాలలు ఎట్టివారవుతారో అని చెప్పిన అంశాన్ని గురించి చూసినట్లయితే నిజమే, దేవుని యొక్క ప్రణాళిక బిడ్డల మీద ఉండాలని మనం మొదటిగా కోరుకోవాలి. తర్వాత తల్లిదండ్రుల బాధ్యత, పిల్లలను ఏ విధంగా పెంచాలి అనేది తల్లిదండ్రుల బాధ్యత. తర్వాత సమాజంలో కూడా పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారో మొదటిగా తల్లిదండ్రులు పరీక్షించుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా బిడ్డలు అది కావాలి ఇది కావాలంటే చక్కగా కొని ఇచ్చేస్తున్నారు, కానీ ఆ బిడ్డలు ఎలా ఉంటున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవట్లా. అందువల్ల ఏమైపోతున్నారంటే బిడ్డలు మరి పాపపు మార్గంలోకి వెళ్ళటం మనం ఎంతోమంది బిడ్డలను చూస్తున్నాము. మరి అందుకే సాతానంట మరి కిటికీల నుంచి చూస్తుందంట, ఎప్పుడు మృంగుదామా అని చూస్తూ ఉంటుందంట. అందుకని మన బిడ్డలు ఎలాంటివి మరి వారితో సహవాసం చేస్తున్నారో మనం చూసుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఉంటుంది, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పుతుంది. కాబట్టి మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక అని మరి దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే, ఇలా అపహాసుల గుంపులో కూర్చున్న కొంతమంది బాలురుని మనం చూసినట్లయితే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రవక్త కనిపిస్తాడు. అతనే ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త మరి మార్గమున మధ్య వెళ్ళుచూ ఉన్న సమయంలో అక్కడ కొంతమంది బాలురు కూర్చున్నంట మరి బోడివాడ అని పిలుస్తుంటే ఎలీషా ప్రవక్తకి కోపం వచ్చి శపించేసినప్పుడు అక్కడికి 2 ఆడ ఎలుక బంట్లు వచ్చి మరి ఏం చేసినాయి అంటే మరి 2 ఆడ ఎలుక బంట్లు కూడా అక్కడ 42 మంది బాలురలను చీల్చివేసినాయి అంట. అంటే చూసారా, ప్రవక్త శపించిన వెంటనే ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, కానీ 2 ఆడ ఎలుకబంట్లు వచ్చేసి ఏం చేసినాయి అంటే మరి అక్కడ ఉన్న 42 మందిని చీల్చివేసినాయి అంట. చూసారా, దుష్ట సాంగత్యం అనేది చాలా మరి మంచి నడవడికని చెరిపివేస్తుంది. అపహాసులున్న చోట కూర్చోకూడదు. నిజముగా మన పిల్లలను పెంచేటప్పుడు మనం ఏ విధంగా పెంచుతున్నామో మనమే సరిచేసుకోవాలి. అందుకని యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనంలో ఉంటుంది కదా, మరి సామెతలు ఎలా చెప్తున్నారంటే తల్లి ఎట్టిదో వాని బిడ్డ కూడా అట్టిదే. కాబట్టి తల్లిగా తండ్రిగా ఉన్న నీవు నీ బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నావు? ఒకానొక మార్గంలో వెళుతున్నప్పుడు పలానా వ్యక్తి పలానా యొక్క కుమారుడురా అని చెప్పినప్పుడు, పలానా యొక్క వ్యక్తి పలానా యొక్క కుమార్తె అని చెప్పినప్పుడు నీ నడవడి ఏ విధంగా ఉంది? మంచి నడవడిగా ఉందా, మరి చెడ్డ నడవడిగా ఉందా? మనం ఒకసారి మన బిడ్డలను పెంచేటప్పుడు మన నడవడి ఏ విధంగా ఉంది, మన బిడ్డల నడవడి ఏ విధంగా ఉంటుందో మనమే పరిశీలన చేసుకోవాలి. అందుకనే కాబట్టి మన నడకను బిడ్డలు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. నువ్వు ఏ నడక నడుస్తావో నీ బిడ్డలు కూడా అదే నడక నడుస్తారు. కాబట్టి ఈరోజు సండే స్కూల్ దినము రోజున నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే చిన్న బిడ్డలను దేవుని మార్గంలో పెంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి పెంచినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు కూడా ఆ త్రోవ నుండి వాడు తొలగిపోడు. అట్టి కృప ధన్యత మన బిడ్డలకి ఉండాలి అంటే మనమేం చేయాలంటే దేవుని యందు మన బిడ్డలని పెంచాలి. అలా పెంచినప్పుడు వాళ్ళు మంచి ప్రయోజకులు
అవుతారు. అలా పెంచిన వారు అనేక మందిని మన బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. తిమోతిని చూడొచ్చు. తిమోతి యొక్క తల్లి తన అవ్వ చక్కగా దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబం కాబట్టే తిమోతి మంచి శిష్యుడిగా పౌలు దగ్గర పేరు తెచ్చుకున్నాడు కదా. నిజమే. నీవే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నీవైతే తెలియకపోవచ్చు, కానీ ప్రతి పరిస్థితిని ప్రతి సమయమును చూస్తున్న దేవుడు నీకిచ్చిన నీ బిడ్డలని నీవెలా పెంచుతున్నావో అని పరిశీలన చేసినప్పుడు నీకిచ్చిన నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ బిడ్డలను చక్కగా పెంచుతున్నావా? దేవుని మార్గంలో పెంచుతున్నావా? లోకంలో మరి ఏ విధంగా పడిపోతున్నారో అట్టి వారిని మనం రక్షించాలి. ఇప్పుడు చూస్తుంటే చాలామంది యవనస్తులు మరి లోకంలో ఉన్న దుర్వ్యసనాలకు అలవాట్లకు బానిసలైపోయి తమ ప్రాణాలు సహితము కూడా కోల్పోతున్న వారిని చూస్తున్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన బిడ్డలను పెంచేటప్పుడు చాలా భయముతో పెంచాలి. ఏంట్లే ఇచ్చేసాము కదా వాడు అడిగింది అనుకుంటావేమో, వాడు అడిగింది ఎలా ఉపయోగిస్తున్నాడో నువ్వు చూస్తున్నావా? నువ్వు పరీక్షించాలి. నీ కుమారునికి నీ కుమార్తెకు మరి ఏమి కావాలంటే అది నువ్వు కొని ఇచ్చేస్తున్నావు, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు నువ్వు పరిశీలన చేస్తున్నావా? నీకు సమయం లేదని నువ్వు ఉంటున్నావేమో, మరి సమయం లేదని నువ్వు చక్కగా తప్పించుకుని నీ పనుల్లో నువ్వు ఉంటున్నావేమో, నీ బిడ్డలు చెడిపోయిన రోజున నువ్వు ఏడవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి మార్గములకు వెళ్లకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ఇప్పుడు చూస్తుంటే అనేక మంది బిడ్డలు మరి మరి అలవాట్లకు బానిసైపోయి మరణిస్తున్నారు. చూస్తున్నాం కదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనేక మంది ఉన్నాయి ఫోన్లు మొబైల్లో ఆటలే కానీ వారు మరి ప్రతి కాలేజీలో ప్రతి ఒక్క మరి ర్యాగింగ్ విషయాలే కానీ మరి యవనస్తులు చిన్న మాట అన్న తట్టుకోలేక వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు కదా, చూస్తున్నాం. కాబట్టి చిన్ననాటి నుండే దేవునిలో పెంచినట్లయితే వారు ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది, దేవుని భయము ఉంటుంది, దేవుని దయ ఉంటుంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. నీ బిడ్డల మీద దేవుని ప్రణాళిక ఉండాలి అంటే నీ గర్భంలో పుట్టక ముందే దేవుని ప్రణాళిక నీ బిడ్డల మీద ఉండాలి. గర్భంలో పుట్టక ముందే మరి మానోహ యొక్క కుమారుడైన సంసోను మరి మీద దేవుని ప్రణాళిక ఉంది. మరి గర్భమున పుట్టక ముందే యోహాను మీద దేవుని ప్రణాళిక ఉంది. మరి నీవైనా నేనైనా తల్లిదండ్రులు మరి అయిన మనము మన బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ మరి మంచి మార్గంలో వారిని పెంచుతూ వారికి కోపము రేపకుండా వారికి బుజ్జ చెబుతూ పెంచినట్లయితే చక్కగా వింటారు. కాబట్టి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలి. నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు. అందుకనే మనకి ఇచ్చిన మరి చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాము యెషయా గ్రంథము 8:18 చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య మేము ఉన్నాము. చూసారా, యెహోవా పిల్లలు, యెహోవా నాకిచ్చిన పిల్లలు మేమందరం ఎక్కడున్నామంటే మరి సియోను కొండ మీద ఉన్నాము అని తెలియపరుస్తున్నారు కదా. నిజమే, మనకిచ్చిన పిల్లలము మనము ఏ విధంగా ఉన్నామో మనము పరిశీలన చేసుకోవాలి. మన బిడ్డలను పెంచే విధానంలో సక్రమంగా పెంచుతూ బిడ్డల పట్ల మనము కోపము రేపక ప్రేమతో పెంచాలన్నమాట. అదేవిధంగా చూసినట్లయితే 128వ దావీదు కీర్తనలో కూడా ఉంటుంది. మరి అక్కడ చూసినట్లయితే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక అని తెలియపరిచారు. చూసారా, మరి భోజనపు బల్ల చుట్టూ కూడా నీ పిల్లలంట ఒలీవ మొక్కల వలె ఉంటారంట. చూసారా, దేవుని యొక్క ప్రణాళిక మన బిడ్డల మీద మన బిడ్డల మీద ఉండాలని మనం కోరుకుంటూ మరి చక్కగా దేవునిలో మన బిడ్డలను నడిపించాలని మరి ముందుగా చెప్పిన నా కుమారుడు చెప్పిన 2 మాటలు కూడా మీరు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని పరిచర్యలో చిన్నప్పటి నుంచే పెంచాలని నా ఆశ. అలాగే మీరందరూ కూడా మీ బిడ్డలను చిన్నప్పటి నుంచే ఒక్క మాట అయినా సరే బిడ్డలు లెగిచి మరి అక్కడ మొర్ర పెట్టడం వల్ల
చాలా మంచిది. దేవుని మాట చెప్పటం వల్ల కానీ వినటం వల్ల కూడా వాళ్ళకి చాలా ఆశీర్వాదాలు వస్తాయి. అలా ఉంచటానికి మనందరము కూడా మన బిడ్డల్ని మంచి ప్రయోజకులుగా చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా పెంచాలని కోరుకుంటూ ఈ 2 మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్.